నంద్యాల జిల్లాలో మట్టి మాఫియా బరితెగించింది. రాజకీయ ముసుగులో అదృశ్య శక్తులు రెచ్చిపోతూ ఉన్నాయి. ప్రకృతిని పనంగా పెట్టి జేబులు నింపుకోవడమే లక్ష్యంగా మట్టిని దోపిడీ చేస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చెరువులు, పొలాల్లో మట్టిని అక్రమార్కులు తోడేస్తూ ఉన్నారు. కానాల గ్రామంలో మట్టి మాఫియా బరితెగించింది. ఉప్పరి మహేష్ అనే రైతుకు సర్వే నెంబర్ 1269లో 3 ఎకరాల 2 సెంట్ల వారసత్వ భూమి ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని తవ్వేశారు. తన పొలంలో మట్టిని ఎందుకు తవ్వుతున్నారని నిలదీసిన రైతును జేసీబీతో తొక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై ఎంఆర్ఓకు బాధిత రైతు ఫిర్యాదు చేశారు. గోస్పాడు మండలం రాయపాడులో 6 నెలలుగా కుందు నదిలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ట్రాక్టర్లు, లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నారని చెబుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 1269 సర్వే నెంబరు 3 ఎకరాల 2 సెంట్లు ఉంది. అది మాకు వారసత్వంగా వస్తుంది. ఈరోజు ఉదయం నేను పొలం దగ్గరికి వెళ్ళగా మట్టి తవ్వుతున్నారు. ఎకరం భూమిలో ఎకరం భూమిలో మన్ను తవ్వుతున్నారు. మీటర్న్నర లోతుతో ఎకరం భూమి తోగేసినారు. ఎందుకయ్యా మా పొలంలో మన్ను తవ్వుతున్నారని నేను అడగగా, నువ్వు అడ్డు తప్పుకోకుంటే కనుక జేసీబీతో తొక్కిస్తామని జేసీబీ డ్రైవర్ ఒలి నన్ను భయపెట్టినాడు. భయపెట్టడంతో నేను భయంతో ఎంఆర్ఓ గారికి వచ్చి విషయం చెప్పడం జరిగింది. అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పింది. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంఆర్ఓ మేడంకి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇదిగో అర్జీ. మాది పొలం.